దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. మాఘపురాణం 4వ అధ్యాయం సుమిత్రుని కథ. నిన్న కథకి కంటిన్యూషనే ఈరోజు కూడా అండి. నిన్న ఆ గురుపుత్రిక అలాగ చేయడం వల్ల ఆవిడ విధవరాలై తిరిగి కాత్యాయని వ్రతం చేయడం, మాఘమాస స్నానం చేయడం వలన తిరిగి తన భర్తను పొందింది. ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఆవిడితో కలిసిన సుమిత్రునికి ఏమైంది అన్న విషయాన్ని చూద్దాం. ఇక్కడ చెప్తున్నారు, పార్వతీదేవి శివుని మాటలను విని, స్వామి మరి గురుకన్యా సంగమం చేసిన ఆ సుమిత్రుడు, ఈ సుమిత్రుడు ఎవరు? సుదేవుని శిష్యుడే కదా, ఆయన వృత్తాంతాన్ని వివరంగా చెప్పండి అని శివుణ్ణి కోరగా ఇట్లా చెప్తున్నారు. ఓ పార్వతి, సరి అయిన ప్రశ్న అడిగావు. సుదేవుని శిష్యుడైన సుమిత్రుడు తాను చేసిన గురుపుత్రికా సంగమమునకు పశ్చాత్తాపపడి చనిపోదామని గురుపుత్రిక బెదిరించటంచే భయపడి ఆమెతో వ్యభిచరించెనని అతడు బాధపడెను. చివరికి తనలోని బాధను భరించలేక గురువు వద్దకు వెళ్ళి నమస్కరించి ఇట్లు పలికెను. గురువర్య, పూర్వము నేను మీ వద్ద చదువుకునే సమయంలో ఒకసారి సమిదలు మున్నగు వాటికై అడవికి మీరు నన్ను పంపించారు. మీ కుమార్తె బంతితో ఆడుకొంచు నాతో మీరు చూస్తుండగానే అడవికి వచ్చినది గుర్తుందా? అక్కడ నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశంలో నన్ను తమ కోరిక తీర్చవలసిందిగా బలవంత పెట్టింది. నేనెందుకు అంగీకరించలేదు. అప్పుడు ఆమె, ఓయి, నీవు నా మాటలను విని నన్ను కూడనిచో నేను ఇక్కడే ప్రాణములను విడిచెదను, అంటే బలవంతంగా ఆత్మహత్య చేసుకుంటాను. నేను లేకుండా నువ్వు ఇంటికి పోతే నా తండ్రి నా కుమార్తె ఎక్కడని అడిగినా నీవేమని చెప్పగలవు? నీ గురువైన నా తండ్రి నా యందలి ఉన్న ప్రేమతో నిన్ను తప్పక శపించును. మూర్ఖుడా, ఇప్పటికైనా నన్ను పొంది సుఖించుము. నన్ను వేగంగా కౌగిలించుకొనుటకు రమ్ము. నా కోరికను తీర్చమని అనేక విధాలుగా నిర్బంధించినది. నేనును మీ శాపంనకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమె కోరికను తీర్చితిని. తరువాత ఈ విషయం మీకు చెప్పుటకు భయపడితిని. మీ కుమార్తె చేసిన ద్రోహం వలన నేను పాపంను పొంది తిని. దయ ఉంచి క్షమించి ఈ పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధించమని ప్రార్థించెను. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. తెలిసి చేసినా తెలియక చేసినా అది తప్పే, పాపం పాపమే. దాని ఫలితాన్ని మనం డెఫినెట్గా అనుభవించి తీరాల్సిందే అన్నమాట. ఉదాహరణకి నిప్పు ఉంది, పెద్దవాళ్ళం మనకి తెలుసు పట్టుకోకూడదు అని, కానీ మనం ఏదో ఆడవాళ్ళు వంట చేస్తూను రాకపోతే ఏదో పని మీద ఎవరో ఒకళ్ళు సడన్గా తెలియకుండా తగిలినా కూడా మనకి అక్కడ కాలుతుంది. అలాగే చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియదు అది నిప్పు పట్టుకుంటే కాలుతుంది అని, కాకపోతే వాళ్ళు పట్టుకున్నా సేమ్ కాలుతుంది. అలాగే తప్పే, తెలిసి చేసినా తెలియక చేసినా బలవంతాన చేసినా ఏది చేసినా తప్పే అండి. తెలియకుండా చేస్తే మనం తప్పులేమైనా ఇంకా భగవంతుని మీద భారం వేయడమే. తెలిసి మాత్రం ఎటువంటి తప్పులు చేయకుండా, తెలిసినంతలో ఇది మనకి తెలుస్తుంది, అయ్యో ఇలా చేయకూడదు, ఇలా చేస్తే కరెక్ట్ కాదు అని, అలాంటి వాటిని వీలైనంత వరకు చేయకుండా ఉండడానికే మనం ప్రయత్నిద్దాం. సుమిత్రుని మాటలన్నీ విని గురువైన సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లా చెప్తున్నారు. ఓయి, నీవు ఇతరుల ఒత్తిడికి లోనై చేసిన పాపంనకే కదా ప్రాయశ్చిత్తాన్ని అడుగుతున్నావు. వినుము, అన్ని నదులలో కల్లా మిక్కిలి ఉత్తమమైన నది గంగా నది. ఆ గంగా తీరంనకు పోయి 12 సంవత్సరముల పాటు తపం ఆచరించుము. అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను. శిష్యుడైన సుమిత్రుడు గురువు చెప్పిన ఉపదేశమును పాటించదలచి గంగా తీరంనకు ప్రయాణమయ్యారు. అతడు తన ప్రయాణంలో ఒక చోట ఒక దివ్యమైన ఆశ్రమాన్ని చూశారు. ప్రయాణం చేయవలసిన అతడు అక్కడ విశ్రమించాలి అనుకున్నారు. అక్కడ వారందరూ శిష్యులు, మిత్రులు, కుటుంబ సభ్యులు అందరితో కలిసి మాఘస్నానం చేసి శ్రీహరిని ఆ సరస్సు తీరంన పూజించి మాఘ పురాణంను వింటూ ఉన్నారు. సుమిత్రుడు వారికి నమస్కరించి, మీరు చేయుచున్న వ్రతం ఏంటి, దయ ఉంచి వివరింపమని ప్రార్థించెను.
ఈ వ్రతమునకు ఫలం ఏంటి? దీనిని చేసినచో ఏ లోకం కలుగును? మీరు పూజించున్నది ఏ దైవము? దయచేసి చెప్పమని అడిగెను. వారు సుమిత్రుడు అడిగిన ప్రార్థనను విని తమలో ఒకడైన సత్యవ్రతుడు అనే వారిని ఈ విషయమును వివరింపమని నియమించారు. అప్పుడు సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లా చెప్తూ ఉన్నారు. ఓయి, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాలంన నది కానీ సరస్సు కానీ మున్నగు వాటియందు స్నానం చేసిన వాడు శ్రీహరికి ఇష్టుడగును. ఇట్లా మాఘమాసమున ప్రాతస్నానం చేసి తీరంన శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాఘమాసమంతయు గడుపుట పుణ్యప్రదమైన వ్రతము. మాఘస్నానం మానినవాడు, సత్య శౌచములను విడిచినవాడు, పరులను నిందించువాడు, బ్రహ్మహత్య చేసిన వారితో సమానులు, అబద్ధపు సాక్ష్యములను చెప్పినవాడు, దురాచారుడు, శ్రీ సాంగత్యలోలుడు, మాఘమాస స్నానం మానినవాడు బ్రహ్మహత్య చేసిన వారితో సమానులే అగును. తోటలను కూల్చినవాడు, కన్యలను అశ్వములను అమ్మినవాడు, చెరువుగట్టును తెగకొట్టినవాడు, పరశ్రీ సాంగత్యం కలవాడు, దేవద్రవ్యం అపహరించినవాడు, తానిచ్చిన దానినే దొంగిలించువాడు, మద్యపాన లోలుడు, ఆడిన మాటలను తప్పినవాడు, పెద్దలను దేవతలను బ్రాహ్మణులను ద్వేషించువాడు, దేవునికి నివేదన చేయని అన్నము తినువాడు, పితృశేషాన్న భోజనుడు, సోదరిని భార్యతో రమించువాడు, అసత్య భాషణుడు, భుజించుచు అపవిత్రుల మాటలను వినువాడు, పురాణ శ్రవణమును వివాహాది శుభకార్యములను పాడు చేయువాడు, తల్లిదండ్రులను ద్వేషించువాడు, వీరందరూ కూడా పాపాత్ములే సుమా. మేం చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపపు బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యమును పొందుదురు. ఇప్పుడు ఆలోచించండి, పైన చెప్పిన వాటిలో మనం ఏమైనా చేస్తున్నామా? అలాంటివి అంటే మనం కూడా పాపం చేసినట్టే లెక్క అనమాట. క్యాలిక్యులేట్ చేసుకోండి. 1 మనం ఇలాగ చేస్తున్నామా, 2 ఇలాగ చేస్తున్నామా, లేదు అసలు ఏం చేయలేదంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఇంకా ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇంకా మాఘస్నానం చేసి తీరంన తులసీ దళంతో మాధవుణ్ణి అర్చించిన వారి పుణ్యం అమితమైనది సుమా. అందుకే చెప్తూ ఉంటారు కదండి, విష్ణువుకి తులసీదళం ప్రీతిపాత్రమైనదని. ప్రతిరోజు ఒక తులసీ దళాన్నైనా స్వామి పాదాల వద్ద సమర్పించండి. మనం ఆరగింపు పెట్టే అన్నము, పప్పు, కూర, పెరుగు వీటన్నిటిలో కూడా ఒక తులసీ దళాన్ని ఉంచండి. తులసీ దళం లేని దాన్ని స్వామి ఆరగించరని కూడా చెప్తూ ఉంటారనమాట. అందుకని ఇంకా ఏం చెప్తున్నారు? వ్రతాంతంన చేయు అన్నదానం శుభఫలప్రదము. ఈ వ్రతం ఆచరించిన వారికి పునర్జన్మ అన్నది ఉండదు అని సత్యవ్రతుడు మాఘ స్నాన వ్రత ఫలమును అనేక విధాలుగా వివరించారు. సుమిత్రుడును వారికి తాను చేసిన పాపంను, గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వివరించెను. అప్పుడు వారు మాఘ స్నానంను 3 దినములు చేసిన సర్వ పాపములు నశించును. కావున ఈ మాసంన ఇంకా 3 దినములు మిగిలి ఉన్నాయి. ఈ 3 దినములు మాఘస్నానం ఆచరించి ప్రాయశ్చిత్తముగా గంగా తీరమున తపము చేయుమని సుమిత్రునకు హితం పలికిరి. అప్పుడు సుమిత్రుడు వారి మాట ప్రకారం మాఘమాసం చివరిలో మిగిలిన 3 దినములను మాఘస్నానం చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపమును ఆరంభించెను. నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని తీరులో ఉండెను. ఈ విధంగా 12 సంవత్సరాలు గడిచినవి. అయినను మానక అతడు అట్లాగే తపమాచరించుచు చక్రపాణియగు శ్రీహరి కృపా విశేషం పొంది అనుగృహీతుడై మాఘస్నాన ప్రభావంచే గంగాతీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చిత్తంనే కాక మోక్షమును కూడా పొందెను. ఇప్పుడు శివుడు చెప్తున్నారన్నమాట, పార్వతి నీవడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తాంతమును పూర్తిగా చెప్పి తిని. సుమిత్రుని పాప వినాశమును పుణ్యప్రాప్తిని వివరించు ఈ కథను మాఘస్నానం చేసిన వాడు శ్రీహరి పూజ అనంతరం ఒక్కసారి చదివినను వైకుంఠమును చేరును. వారి పితృదేవతలను తమ పాపములను పోగొట్టుకొని వైకుంఠమును పొందుదురు.
ఛందోవిహీనమైన మంత్రము, ఓంకారం లేని తపస్సు, మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమా అని శివుడు పార్వతికి వివరించెను. అథ మాఘమాస మాహాత్మ్యే చతుర్థోధ్యాయ సమాప్తః. రేపు అంటే మాఘమాస శుక్లపక్షంలో 5వ రోజుని ఏమని పిలుస్తారు? వసంత పంచమి లేదా శ్రీ పంచమిగా మనందరం జరుపుకుంటూ ఉంటాం కదా. ఈ వసంత పంచమి విశిష్టత, అలాగే సౌందర్య లహరిలో నిగూఢంగా దాగి ఉన్న బీజాక్షరాలు ఏంటి, ఆ 3 శ్లోకాలని, ఆ సరస్వతి మంత్రాలని ఈ వసంత పంచమి రోజు చదువుకోవడం ఎంతో మంచిది. ఈ 2 వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, గమనించండి. ఒక్క నిమిషం అసలు ఈ వసంత పంచమిని టూకీగా చెప్పుకుందాం. ఈరోజు జ్ఞానానికి, సంగీతానికి, కళలకు దేవత అయిన సరస్వతీదేవిని పూజిస్తారు. అయితే వీణాధారిని పూజించే మరి ఒక పర్వదినం కూడా ఉంది. అదేంటి అంటే సరస్వతీ పూజ. ఎప్పుడు? దసరాలో వస్తుంది కదా, అది. ముఖ్యంగా వసంత పంచమి నాడు ఎక్కువగా పిల్లలకు అక్షరాభ్యాసం చేసుకుంటూ ఉంటారు కదా. హిందూ సంస్కారాలలో అక్షరాభ్యాసం అన్నది ఒకటి. నామకరణము, అన్నప్రాసన, ముండనం అంటే పుట్టు వెంట్రుకలు తీసేయడము, అక్షరాభ్యాసము, ఉపనయనం, వివాహం మొదలైనవి అన్ని సంస్కారాలే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇంతకీ ఈ శ్రీ పంచమి లేదా వసంత పంచమి అంటే చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదినం. దీపావళి సందర్భంగా లక్ష్మీదేవిని, నవరాత్రులను పురస్కరించుకొని దుర్గాదేవిని పూజించినట్లే వసంత పంచమి రోజు సరస్వతీదేవిని ఆరాధిస్తారు. ఇళ్లలో, దేవాలయాల్లో కూడా సరస్వతీదేవిని భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు. ముఖ్యంగా విద్యార్థులకు మక్కువైన పండగ ఇది. సరస్వతీదేవిని వేదమాతగా, భారతిగా, వాగేశ్వరిగా, శారదగా మన పూర్వీకులు అభివర్ణిస్తూ ఉంటారు. ఇంతటి సర్వశక్తిమయమైన జగదంబను వాగ్బుద్ధి జ్ఞాన స్వరూపిణిగా భావిస్తారు. ఆ తల్లిని ఆరాధించే దినమే మాఘశుద్ధ పంచమి. ఇంకా ఈరోజు పూజ సింపుల్గా ఎలాగ చేసుకోవాలి అంటే, మొదట గణపతిని పూజించి ఆ తర్వాత సరస్వతి ప్రతిమను తీసుకొని ఆవిడ ముందు పుస్తకాలని, మన పెన్నులు, కలంని, వాటిల్ని అక్కడ ముందుంచుకోవాలి. షోడశోపచారాలతో సరస్వతీదేవిని పూజించాలి. ఆ తల్లికి తెల్లని పూలంటే చాలా ఇష్టం. తెల్లని పూలతో, సుగంధ ద్రవ్యాలను రంగరించిన చందనంతో, శుక్ల వస్త్రములతో అర్చించాలి. ఇప్పుడు పిల్లలకి సంగీతం ఏమైనా నేర్పించాలనుకున్నాం అనుకోండి, ఈరోజు ప్రారంభించండి. అలాగే ఏదైనా కొత్త పనులు, జ్ఞానానికి సంబంధించిన కొత్త పనులు, విద్య ఒక్కటే కాదు, అది ఏదైనా కావచ్చు. పుస్తకం చదువుదామని నిర్ణయించుకున్నాం అనుకోండి, రామాయణం, ఈరోజు ప్రారంభించండి. అలాగా జ్ఞానానికి సంబంధించిన ఏ పనైనా సరే ఈరోజు మొదలు పెడితే చాలా ఉత్తమంగా ఉంటుంది. ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా ఉపాసించే దేవతలను అంబితమే, నదీతమే, దేవితమే అని శృతి కీర్తించింది. అంటే అమ్మల్లో శ్రేష్ఠురాలు, నదుల్లో గొప్పది, దేవతల్లో ఉన్నతురాలు సరస్వతి. సరస్వతి అనే శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. అదే మనం వీడియోలో కూడా చెప్పుకున్నాం. శబ్దం అనే జ్యోతి లేకుంటే జగమంతా అంధకార బంధురమే. లౌకికమైన అపర విద్యలకు, పారమార్థికమైన బ్రహ్మ విద్యకు అధిష్టాత్రి సరస్వతి. భ్రమ, మాద్యం, మతిమరుపు, వాక్కులోపాలు మొదలైన అన్ని జాడ్యాలను సమూలంగా నశింపచేస్తుంది. అందుకే యా కుందేందు తుషారహారధవళ దాంట్లో వస్తుంది కదండి, నిశేష జాడ్యాపహ అని ఈ విద్యాదేవినే పేర్కొంటారు. ఈ మధ్యకాలంలో ఆటిజం ప్రాబ్లం చాలా ఎక్కువగా వింటూ ఉన్నాము. అలాంటి వాటన్నింటికీ కూడా మనం ఇటువంటి శ్లోకాలను చదివించడం వల్ల ముందు ఆ వాక్కులో ఉండే లోపాలు అన్నీ తగ్గిపోతాయి. గమనించి చూడండి, అలా చదివించి మనకే అర్థమవుతుంది డిఫరెన్స్. బ్రహ్మ వైవత్త పురాణం సరస్వతీదేవిని అహింసకు అధిపతిగా పేర్కొంది. సరస్వతీదేవి 4 చేతులతో
అలరారుతుంది. కుడి చేతిలో పుస్తకం, ఎడమ చేతిలో తామర పువ్వు, మిగిలిన 2 చేతుల్లో వీణను వాయిస్తూ ఉంటుంది. సరస్వతీదేవి బంగారు రథంపై కూర్చొని ధవళ కాంతులతో మెరిసిపోతూ ఉంటుందని వర్ణించారు. అందమైన తెల్లని పద్మం సరస్వతికి సింహాసనం. మధురమైన పలుకులు పలికే చిలక ఆమెకు చెలికత్తె. వాక్కులకు సంకేతములైన వేదములు వాగ్దేవినే ఆశ్రయించి ఉంటాయి. 1 నిమిషం అని చెప్పి 5 నిమిషాలు వివరణ చెప్పవలసి వచ్చింది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.